హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశ్వతి. ఎప్పుడు చేసుకునేటటువంటి గోంగూర పచ్చడి కాకుండా ఈరోజు నేను స్పెషల్గా గుంటూరు స్టైల్లో గోంగూర ఉల్లిపాయ పచ్చడిని చూపిస్తున్నానండి. మరి దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకున్నాను. చక్కగా ఒలి చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను, అలాగే 6-7 ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా ఎర్రగా వేయించుకున్నాను. ఇలా వేగినటువంటి వీటన్నిటినీ కూడా చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత అదే నూనెలోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ గోంగూర బరువులో చెప్పాలంటే 300 గ్రాముల వరకు ఉంటుందండి. అలాగే ఈ పచ్చడి కోసం స్పెషల్గా మనకి ఎర్ర గోంగూర దొరుకుతుంటుంది. అది తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర నూనెలో కొంచెం మగ్గిన తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చిని విరిచి వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఈ నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. గోంగూర అనేది జిగురుపోయేంత వరకు కూడా, అలాగే మెత్తగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి అనేది దీంట్లో వేగాల్సిన అవసరం లేదండి, గోంగూరతో పాటుగా ఉడికిపోతాయి. ఈ గోంగూర అనేది బాగా మగ్గిన తర్వాత మనం తీసుకున్నటువంటి నూనె అంతా కూడా పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చిని రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకోవాలండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి అదే కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఇవి దోరగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి వేసుకున్నాను. అలాగే 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసి కలుపుకోవాలండి. చివరిగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. వీటిని మగ్గించాల్సిన అవసరం లేదు. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి ఈ పద్ధతిలో గోంగూర పచ్చడిని ఒకసారి రెడీ చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.